అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 17th డిసెంబర్ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త మిక్స్డ్ టు నెగిటివ్ బయాస్ అయితే ఉంది. నికే ఆల్మోస్ట్ 0.1% మేర ఫ్లాట్గా ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్, షాంఘై కూడా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1/4% మేర లాభపడగా S&P 500 1/4% మేర నష్టపోయింది. డౌ జోన్స్ దాదాపుగా 0.6% మేర నష్టాలతో క్లోజ్ కావడం చూస్తున్నాం. ఆయిల్లో ఒక స్టీపెస్ట్ డౌన్ఫాల్, బిలో $60 దగ్గరికి యాజ్ ఆఫ్ నౌ క్రూడ్ రావడం చూస్తున్నాము. యుఎస్ క్రూడ్ ఆయిల్ క్లోజెస్ అట్ ద లోయెస్ట్ లెవెల్ సిన్స్ ఎర్లీ 2021 యాజ్ లూమింగ్ సర్ప్లస్ వెయిస్ ఆన్ మార్కెట్. సో సర్ప్లస్ ఒకటి బాగా పెరిగిపోతూ ఉండడము వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఇది బ్రెంట్ ఈ స్థాయిలో పతనం కావడానికి. ఇదొక్కటే మన దగ్గర ఉన్న మేజర్ పాజిటివ్ ఫ్యాక్టర్గా మన మార్కెట్స్కి యాజ్ ఆఫ్ నౌ చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిలో $60 కనుక క్రూడ్ క్రమంగా వచ్చినట్టయితే మనకి చాలా వరకు డిపెండెన్సీ అంతా కూడా క్రూడ్ మనకి దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇదే ఉంటుంది. కాబట్టి కొద్ది గొప్ప మనకు ఒక పాజిటివ్ అంశం అవుతుంది. బిట్కాయిన్లో బిట్కాయిన్ ఆల్మోస్ట్ $87,000 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. ఇందులో కూడా పెద్ద మొమెంటం లేదు. అటు గోల్డ్ మాత్రం కొనసాగుతుంది తన దూకుడు. $4,355 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సిల్వర్ $66 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. సిల్వర్లో అనూహ్యమైన ర్యాలీ మనకు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. పదే అనేక సందర్భాల్లో దీని గురించి మనం మాట్లాడుకున్నాం. షేర్స్ ఆఫ్ చైనీస్ చిప్ మేకర్ మెటాఎక్స్ సోర్ ఓవర్ 500% ఇన్ బ్లాక్ బస్టర్ షాంఘై డెబ్యూ. సో షాంఘైలో డెబ్యూ అయిన చిప్ మేకింగ్ కంపెనీ మెటాఎక్స్ ఇవాళ ప్రారంభంలోనే 500% లాభాలతో లిస్ట్ అయింది అన్నది కూడా ఒక ప్రధానమైన అంశంగా. హాంకాంగ్ లార్జెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ సీస్ ల్యూక్ వామ్ మార్కెట్ డెబ్యూ, షేర్స్ గెయిన్ ఓన్లీ అట్ 3%. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ అప్డేట్స్ ప్రకారం నాస్డాక్ 24 గంటల ట్రేడింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తుందని కూడా ఒక వార్త ఉంది. 23 అవర్స్ పాటు, వారంలో 5 రోజుల పాటు ట్రేడింగ్ని కొనసాగించాలి అనేది ఎప్పటి నుంచో వీళ్ళకి ఉన్న ఒక ప్రతిపాదన. మేబీ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ USSEC 24 అవర్స్ ట్రేడింగ్ ఆఫ్ స్టాక్స్ని త్వరలో ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ద మూవ్ కమ్స్ యాజ్ ఇన్వెస్టర్ డిమాండ్ ఫర్ నాన్ స్టాప్ యాక్సెస్ టు యుఎస్ ఈక్విటీస్ హ్యాస్ సర్జ్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఉన్న 16 గంటల నుంచి 23 గంటలకి మరింతగా పెంచాలి అనేది కూడా ఒక అప్డేట్గా అయితే ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మేబీ దాని ఇండియన్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే, ఇండియన్ మార్కెట్స్లో మనకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంపాక్ట్ ఉంటుంది సాధారణంగా. కాకపోతే ట్రేడింగ్ అవుతున్నంతసేపు ఆ ఇంపాక్ట్ మన మీద, ఎందుకంటే సడన్ జోల్ట్లా కాకుండా అది ఫ్యాక్టర్ పోయే అవకాశాలు ఉన్నాయి. మేజర్గా టెక్టానిక్ షిఫ్ట్ అయినట్టు అంత విపరీతమైన షిఫ్ట్ ఉండకపోవచ్చు. ఈ ప్లానింగ్ 24 అవర్స్ 23 అవర్స్ ని ట్రేడింగ్ ఎక్స్టెండ్ చేసిన నేపథ్యంలో EU ఈజెస్ ల్యాండ్ మార్క్ బ్యాన్ అండ్ న్యూ పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ బూస్ట్ ఆటో ఇండస్ట్రీ. 2035 నాటికి పూర్తిగా పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్, కొత్త కార్స్ని ఫేజ్ అవుట్ చేయాలన్న EU ప్రతిపాదన, EU ఆలోచన. వాళ్లే కొద్దిగా వెనక్కి తగ్గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కొద్ది గొప్ప ఆటో ఇండస్ట్రీకి, మేబీ టాటాస్ కానీ ఆర్ఎల్స్ భారత్ ఫోర్జ్ వంటి వాటికి కొద్ది గొప్ప పాజిటివ్ అంశం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. స్టాక్స్ ఇన్ న్యూస్: ఓలా ఎలక్ట్రిక్, వేదాంత, కోల్ ఇండియా, IOB, లోధా లాంటివి స్టాక్స్లో ఇవాళ మనం మొమెంటం చూడవచ్చు. ఓలా ఎలక్ట్రిక్లో భవిష్ అగర్వాల్ ప్రమోటర్ 2.6 కోట్ల షేర్లను బల్క్ డీల్ ద్వారా విక్రయించిపోతున్నారు. ఒక్కొక్క షేర్ ₹34.99 చొప్పున 92 కోట్ల రూపాయలు విలువైన షేర్స్ని ఆయన విక్రయిస్తున్నారు. సోల్డ్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ పర్సనల్ హోల్డింగ్ ఇన్ ద కంపెనీ టు రిలీజ్ ఆల్ ప్రమోటర్ లెవెల్ ప్లెడ్జెస్ ఉన్న స్టాక్స్ని విడుదల చేసుకోవడానికి ఆయన స్టాక్స్ విక్రయిస్తున్నారు. వేదాంతకు పాజిటివ్ అంశం ఏంటంటే NCLT ఆమోదం తెలిపింది. వాళ్ళ ఆయిల్ అండ్ మెటల్స్ రకరకాల బిజినెస్ని సపరేట్ లిస్టెడ్ ఎంటిటీస్గా మార్చుకునేందుకు 5 లిస్టెడ్ డిఫరెంట్ ఎంటిటీస్గా ఇప్పుడు వేదాంతలో ఉన్న గ్రూప్ కంపెనీస్ విభజితం కాబోతున్నాయి. సో ఇందులో ఏవి పెన్నీ స్టాక్స్ అయిపోతాయి, ఏ కంపెనీస్కి మాత్రమే విలువ ఉంటుంది అనేది మనం తర్వాత రోజుల్లో మనం మాట్లాడుకుందాం. కోల్ ఇండియా గవర్నమెంట్ ఆర్డర్ కాగ్ హ్యాజ్ పుల్అప్ స్టేట్ అండ్ కోల్ ఇండియా ఫర్ డిలేస్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ది టార్గెటెడ్ 3000 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్. డిలేని ప్రశ్నించింది కాగ్. అలాగే ఐనాక్స్ విండ్ హ్యాస్ సెక్యూర్డ్ రిపీట్ ఆర్డర్ ఫర్ 100 megawatt from Jackson Green. The Tata Power
looking to finalize 10 gigawatt wafer and ingot project to be set up at an establishment cost of 6,500 crores by January next year. She received work order for project management consultancy services for planning, design and development for construction of academic blocks 2 and 3 BHK. ఒకటి దీని ప్రాజెక్ట్ సైజ్ వర్త్ మనకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు కేంద్రం ఒక 3% మేర ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వాటా విక్రయించబోతోంది. ది గవర్నమెంట్ ప్లాన్స్ టు ఆఫ్లోడ్ అప్ టు 2% ఆర్ 38 crores 51 lakhs 31,796 ఈక్విటీ షేర్స్ త్రూ ద నాన్ రీటైల్ విండో. ఒక అప్డేట్. మిగిలిన స్టాక్స్లో కూడా ఏదైనా యాక్టివిటీ ఉందేమో కొద్దిగా గమనిద్దాము. గ్లెన్మార్క్ ఫార్మా signed a pact with Hansoh Pharma to develop and commercialize amorlatinib. ఇది ఇన్హిబిటర్ ఫర్ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ట్రీట్ చేసేందుకు వీళ్ళకి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎన్బిసిసి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఐఐటి మండి సంబంధించి 345 crores వర్క్ రిసీవ్డ్ అని ఆర్డర్ గెలుచుకుంది. సరేగమ భన్సాలి ప్రొడక్షన్స్లో 51% వాటాని దశల వారీగా అక్వైర్ చేసుకోబోతోంది. భన్సాలి ప్రొడక్షన్స్ విల్ ఎక్స్క్లూజివ్లీ సెల్ ఆల్ ఫ్యూచర్ ఫిలిమ్స్ మ్యూజిక్ టు ద కంపెనీ. సో సరేగమలో ఒక మేజర్ అప్డేట్ ఇది. HCL Tech partnered with NSE Academy to deliver a series of joint financial certificate programs in tech, finance and sectors. Protein e-governance లో board approved the acquisition of 4.95% stake in NSDL Payments Bank లో 30 కోట్ల రూపాయలకు వాటా కొనుగోలు చేయబోతున్నారు. Keynes Technology partners with Mitsui and AOI Electronics to bolster semiconductor manufacturing ఇండియాలో మరింతగా పెంచేందుకు మిత్సూయి అండ్ AOI కంపెనీలతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. వారి రెన్యూబుల్ ఎనర్జీ సైన్డ్ ఏ లాంగ్ టర్మ్ పవర్ పర్చేజ్ ప్యాక్ట్ ఫర్ 300 మెగావాట్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్. ఒక అప్డేట్. డైమండ్ పవర్ ఇన్ఫ్రాకి రాజేష్ పవర్ నుంచి received a letter of intent for 58 crores of almost order from Rajesh Power for supply of cables. అహ్లువాలియా కాంట్రాక్ట్స్కి బీహార్ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈపీసీ వర్క్ సంబంధించి దాదాపు 888 కోట్ల రూపాయల మేర వర్క్ ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. రైల్టెల్ కార్పొకి దాదాపు 27 కోట్ల రూపాయల లెటర్ ఆఫ్ అవార్డ్ ఒకటి వచ్చింది చిదంబర్నర్ పోర్ట్ నుంచి. సో ఇవి స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా. ఐపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐసిఐసిఐ ప్రూ ఏఎంసీ ఐపీఓ డే 3 రోజున 39 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇందులో రీటైల్ పోర్షన్ 2.5 ఉంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ 22 times ఉండడం. కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ డే 1 రోజున 0.15 times సబ్స్క్రైబ్ అయింది. ఇవాళ పార్క్ మెడి వరల్డ్ 3 రోజున 8.52 రెట్లు సబ్స్క్రైబ్ అయినది ఇవాళ కాబోతోంది లిస్టింగ్. అలాగే నెఫ్రో కేర్ దాదాపు 14 రెట్లు సబ్స్క్రైబ్ అయిన ఇష్యూ కూడా ఇవాళ మార్కెట్స్లో లిస్ట్ కాబోతోంది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో లోక్సభ పాసెస్ బిల్ ఆన్ ఇన్సూరెన్స్, రూరల్ జాబ్స్ బిల్ టేబుల్డ్ ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలు. డొమెస్టిక్ ఫర్మ్స్ మే చిపిన్ ఫర్ ద ఐఫోన్ ఆల్ టైంలో ₹91 మార్క్ని దాదాపుగా క్రాస్ చేసింది. వెన్ కంపేర్డ్ విత్ డాలర్ హిట్ బై వర్స్ట్ ఎవర్ ఎఫ్పిఐ అవుట్ఫ్లోస్, కరెన్సీ డిప్రిషియేట్స్ 30 paise ఫ్రమ్ ద 90.73. సో రకరకాల కారణాలు రూపాయి పతనం కావడానికి. ఒకటి ఎఫ్పిఐ అవుట్ఫ్లోస్, ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్ కూడా దాదాపుగా లేదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఫోర్సెస్కి లీవ్ చేసింది. ఇప్పుడు డాలర్ ని తట్టుకోవడానికి, రూపీని స్ట్రెంథన్ చేయడానికి ఇప్పుడున్న ఫారెక్స్ నిల్వల్ని కనుక విక్రయించినట్టయితే ఓవరాల్గా ఫారెక్స్ నిల్వల మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఫోర్సెస్కి ప్రస్తుతానికి వదిలేయడం చూస్తున్నాము. యుఎస్తో ట్రేడ్ అగ్రిమెంట్ కూడా మరింత డిలే కావడం వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్గా కూడా చెప్పుకోవచ్చు రూపీ మరింతగా పతనం కావడానికి. ఇవన్నీ కూడా. అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే టారిఫ్స్ 50% విధించిన తర్వాత కూడా మన ఎక్స్పోర్ట్స్ యూఎస్కి 11.4% మేర ఏప్రిల్-నవంబర్ కాలంలో పెరిగాయి. ఇదొక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూడాలి. అలాగే ఇండియా సెట్ ఫర్ రియల్ జీడీపీ గ్రోత్ ఆఫ్ 7.5% యాజ్ ఇన్ఫ్లేషన్ స్టేస్ కూల్. ఇన్ఫ్లేషన్ కాస్త కట్టడిలో అందుబాటులో ఉన్న తరుణంలో ఇండియా రియల్ జీడీపీ 7.5% మేర అందుకునే అవకాశం ఉంది అని చెప్పి యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ నీలకంఠ మిశ్రా చెప్తున్నారు. అలాగే ఫ్యూజన్ సిఎక్స్, ఓరియంట్ కేబుల్స్ సహా మిగిలిన 7 కంపెనీస్కి ఆమోదం లభించింది. ఆర్ఎస్బి రీటైల్, అలాగే లోహియా స్కార్ప్, ఎస్ఎఫ్సి ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్, టర్టిల్మెంట్ ఫిన్టెక్, యశోద హెల్త్ కేర్ సర్వీసెస్
కి కూడా ఆమోదం లభించిపోతుంది. టర్టిల్ ఫిన్టెక్ అండ్ యశోద హెల్త్ కేర్ సర్వీసెస్ వీళ్ళు కాన్ఫిడెన్షియల్ ఫైలింగ్ చేశారు సెబీతో. సో వీళ్ళు కూడా ఐపీఓకి వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గుజరాత్ కిడ్నీ ఐపీఓకి రాబోతుంది. 108, 114 రూపాయల ప్రైస్ బ్యాండ్ అయితే ఫిక్స్ చేశారు. హై అండ్ నాట్ సో హై ఫండ్స్ యాడ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అండ్ సెలెక్ట్ ఐటీ. సో నవంబర్ నెలలో కొద్దిగా కాషియస్ మోడ్లో ఉన్నాయి వివిధ బ్రోకింగ్ కంపెనీస్, అలాగే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. నవంబర్ నెలలో వీళ్ళు కొనుగోలు చేసిన స్టాక్స్ లిస్ట్ అయితే ఇది ఎస్బీఐ, ఆస్క్ ఆటోమోటివ్, ఆర్బీఎల్ బ్యాంక్, ఏంజిల్ వన్ కొనుగోలు చేయగా ఐసిఐసిఐ ప్రూ, కేసీ ఇంటర్నేషనల్, బజాజ్ హోల్డింగ్స్, ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీని కొనుగోలు చేసింది. హెచ్డిఎఫ్సి, ప్రజ్, తెగా, డామ్స్ని కొనుగోలు చేయగా మిగిలిన కంపెనీస్ ఈ స్టాక్స్ని కొనుగోలు చేయడం అనేది చూసాం. ఇక కంప్లీట్గా ఎగ్జిట్ అయిన వాటిల్లో మ్యారికో, కోరమాండల్ ఇంటర్నేషనల్, శ్రీరామ్ ఫినాన్స్, M&M ఫిన్ సర్వీసెస్, ముతూట్ ఫినాన్స్, జెన్టెక్, వండర్లా, హొనాసా ఇలాంటి ఆఫ్కాన్స్ ఈ స్టాక్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఎగ్జిట్ కావడం అయితే చూస్తున్నాము. ఓలా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ టు సెటప్ విండ్ టర్బైన్ బ్లేడ్ యూనిట్స్ ఇన్ కర్ణాటక అండ్ గుజరాత్. అలాగే ఎన్సిఎల్టీ ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఈచ్ కంపెనీ టు హ్యావ్ డెడికేటెడ్ క్యాపిటల్ స్ట్రక్చర్, ఫోకస్డ్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మ్యాండేట్ అన్నది కంపెనీ చెప్తున్నమాట. 5 separate listed companies including currently listed Vedanta. Shareholders to get proportionate shares of each demerged entity for shares held in Vedanta. సో వేదాంతలో షేర్స్ ఉన్న వాళ్ళకి ప్రపోర్షనేట్ బేసిస్లో మిగిలిన ఈ 4 కంపెనీల షేర్లు కూడా వస్తాయి. వేదాంత ఎటు లిస్టింగ్లో ఉంటుంది, మిగిలిన కంపెనీస్ కూడా మనకి వచ్చేస్తాయి. ఎక్స్పెక్టింగ్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది షేర్స్ టు రైజ్ బై 84 ఫ్రమ్ ఇట్స్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 686. ఇప్పుడున్న దాంతో పోలిస్తే ఇంకొద్దిగా అడిషనల్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా. వాల్యూ బై ఇంప్రూవింగ్ వాల్యూషన్ ఆఫ్ కంపెనీస్ సచ్ యాస్ అల్యూమినియం, స్టీల్ అండ్ పవర్, వీటన్నిటికి సంబంధించి కూడా కంపెనీస్ లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్పెషలైజింగ్ ఇన్ మైనింగ్, ప్రొడక్షన్ అండ్ ద సప్లై ఆఫ్ అల్యూమినియం, ఐరన్ ఓర్, కాపర్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ జనరేషన్, ఇలా 5 కంపెనీల విభాగాలుగా అయితే విభజితం కాబోతున్నాయి. రిటర్న్స్ అన్సర్టన్, ఇన్వెస్టర్స్ టు ఎన్ఎస్సి టర్నోవర్ 2 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. ప్లేయర్స్ స్కేల్ బ్యాక్ ట్రేడింగ్ ఈవెన్ యాజ్ ఇండిసెస్ గో టు న్యూ హైస్. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అండర్ పర్ఫార్మ్. ఆశించిన స్థాయిలో మనకి ఎన్ఎస్సిలో టర్నోవర్ కూడా 2 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. కొద్దిగా కాషియస్ అప్రోచ్ అయితే ఉన్నారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అండర్ పర్ఫార్మెన్స్ ఉన్న నేపథ్యంలో నిఫ్టీ ఇండెక్స్లు పైన లాభాల్లో ఉన్నప్పటికీ, ఇండెక్స్ రికార్డ్ దగ్గర ఉన్నప్పటికీ మెజారిటీ ఆఫ్ ది పోర్ట్ఫోలియోస్ నష్టాల్లో ఉండడం అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో భారీ స్థాయిలో పతనం మనం చూస్తూనే ఉన్నాం. పైన రోజీ పిక్చర్ కనిపిస్తున్నప్పటికీ కింద మాత్రం పోర్ట్ఫోలియోస్లో భారీ నష్టాలు అయితే ఉన్న సంగతి తెలుసు. అందువల్ల కొద్దిగా అన్సర్టనిటీ కూడా ఉన్న తరుణంలో ఎన్ఎస్సీల టర్నోవర్ కూడా తగ్గింది. బిజినెస్ ఛానల్ ఫస్ట్ పేలో రూపీ గురించి ఆల్రెడీ ఇవంతా కూడా మనం డిస్కస్ చేసిన అంశాలే. షీలా ఫోమ్ ఆల్ టైమ్ లో హిట్ చేసింది. ఇయర్ టు డేట్ ప్రకారం దాదాపు 43% మేర నష్టపోయింది. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ టాప్ గెయినర్గా నిలిచింది ఏ గ్రూప్లో. నిన్న 8.5% దాకా జంప్. భారతీ హెక్సాకామ్లో 2.5% దాకా లాభాలు చూసాం. 2 వారాల యావరేజ్తో పోలిస్తే 72 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్ల నుండి జంప్ కనిపించింది. నాలెడ్జ్ మెరీన్ అండ్ ఇంజనీరింగ్ ఆల్ టైమ్ హిట్ చేసింది 3.5% మేర నిన్న లాభాలతో. ఆర్పు గెయిన్స్ సెట్ టు సపోర్ట్ భారతీ ఎయిర్టెల్ వాల్యుయేషన్స్. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ మెల్లిగా పెరుగుతూ ఉన్న తరుణంలో ఎయిర్టెల్ వాల్యుయేషన్స్ కంఫర్ట్ జోన్లో కనిపిస్తున్నాయి. ద గెయిన్స్ ఆర్ అన్ ఎక్స్పెక్టేషన్స్ దట్ టారిఫ్ హైక్స్, ప్రీమియమైజేషన్ అండ్ పీకింగ్ అవుట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంతకాలం పెట్టిన దాన్ని ఇప్పుడు రిటర్న్స్ రూపంలో వచ్చి సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వాల్యుయేషన్స్ని సస్టైన్ చేసే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో 38 times PEతో ఇది ట్రేడ్ అవుతుంది. ఇక టారిఫ్ హైక్ జరిగినా ఆర్ఎల్స్ క్యాపెక్స్ పెద్దగా లేకపోయినా, గతంలో పెట్టిన క్యాపెక్స్ ఇప్పుడు రిటర్న్స్ ఇవ్వడం మొదలుపెట్టినా కూడా ఇవన్నీ కూడా భారతీయ ఎయిర్టెల్కి కలిసి వచ్చే అవకాశం ఉంది. తాజా టార్గెట్ ప్రైస్ 2250 దాకా ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో 2450 నుంచి 2500 రూపీస్ దాకా ద బ్రోకింగ్ కంపెనీస్ టార్గెట్స్ ఇస్తున్నాయి భారతీ ఎయిర్టెల్కి. సెబీ బోర్డ్ మే రివ్యూ ఎంఎఫ్ఈ స్ట్రక్చర్ స్టాక్ బ్రోకర్ రూల్స్. ఇవాళ సెబీ బోర్డు భేటీ కాబోతుంది. మేజర్గా మ్యూచువల్ ఫండ్ ఫీజులో కోత విధించడంతో పాటు స్టాక్ బ్రోకర్ రూల్స్కి సంబంధించిన మార్పులు చేర్పులు కూడా చేయాలి అనేది ఆలోచనగా ఉంది. ఒకవేళ మ్యూచువల్ ఫండ్ ఫీ స్ట్రక్చర్లో కనుక తేడా వచ్చినట్టయితే ఏఎంసీ కంపెనీస్ మీద కొద్దిగా నీజర్క్ రియాక్షన్ ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత అయితే రాబోయే 10 ఏళ్ల కాలంలో బేస్ పెరుగుతుంది, సైజ్ పెరుగుతుంది, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లోకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య మరింతగా పెరుగుతుంది. కాబట్టి ప్రాఫిట్స్ తగ్గినా, మార్జిన్స్ తగ్గినా ఆ వాల్యూమ్స్ గేమ్లో, మాస్ గేమ్లో కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశాలు లాంగ్ టర్మ్లో అయితే ఉన్నాయి. బట్ షార్ట్ టర్మ్లో అయితే ఈ మ్యూచువల్ ఫండ్ ఫీ స్ట్రక్చర్లో మార్పులు చేర్పులు చేస్తే ఏఎంసీ కంపెనీస్ ఫస్ట్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.